నేటి దినాల్లో చాలామంది పెద్ద పెద్దమైన సేవకులను చెప్పుకుంటూ డాక్టర్లను పెట్టుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 23లో మనమందరం సహోదరులను పెట్టుకోండి, బోధ చేయటం కాదు కానీ వాక్యం తెలుసుకోనండి. రెండో విషయాన్ని, సేవ చేయాలి అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరిద్దరుగా పంపించాడు. కనీసం ఒకరికొకరు తోడుగా ఉండాలి. నన్ను దేవుడు పిలిచాడు, నేను ఒక్కడనే సేవ చేస్తాను అని చెప్పగాకు. ఇండిపెండెంట్ సేవ అనేది బైబిల్లో లేదు. ఇప్పుడు చూసినా 12 మంది శిష్యులు కలిసి పనిచేస్తూ వచ్చారు. అపొస్తలుడైన పౌలు పనిచేయాలన్నప్పుడు అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో అననీయ దగ్గర తర్బీదు పొందాడు. తర్బీదు అంతేగాని అక్కడ బైబిల్ కాలేజీకి వెళ్ళేసి అక్కడ చదువుకొని వచ్చి ఒక చిన్న సర్టిఫికేట్ తీసుకొని సేవ చేయాల. ఇలాంటివన్నీ ఆఫ్ చేసేసేయండి. దేవుడు నీతో మాట్లాడితే నీ వాక్యం చెప్పుకోండి. అలాగా శిష్యులు ప్రభు దగ్గర ట్రైనింగ్ పొందుతూ వచ్చారు. పాత నిబంధనలో ఏలియా దగ్గర ఎలీషా, అలాగే మోషే దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాగే మనం సేవ చేయాలి కానీ